నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ పల్కడప్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు, అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బీసీలకు అగ్రస్థానం కల్పించిన ఒకే ఒక్క నేత సీఎం జగన్. కృతజ్ఞత ర్యాలీలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లు ఏర్పాటు చారిత్రక నిర్ణయం. సీఎం జగన్ వెంటే బీసీలు ఉంటారన్న పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే పోలీసులకు సమాజం అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు రోల్ మోడల్ గా కనిపిస్తారు. విధి నిర్వహణలో ప్రాణాలే కోల్పోతారు. 1959లో చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో చైనా విసిరిన గ్రెనేడ్ల దాడిలో 10 మంది ఆర్మీ పోలీసులు అమరులయ్యారు. 7గురిని చెరపట్టారు. మరో 3 ఆచూకీ కనిపించలేదు. ఈ ఘటనను పురస్కరించుకుని పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పెరేడ్లోని పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులపై రచించిన అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలుత సీఎం జగన్మోహన్ రెడ్డికి హోంమంత్రి సుచరిత, సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసు, ఆ కుటుంబాలకు సమాజం జేజేలు పలుకుతోందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. తక్కువ నేరాలే దేశాభివృద్ధికి సూచికగా చెబుతారని పేర్కొన్నారు. భారత్లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేశారు. పౌరుల రక్షణ భద్రత విషయంలో పోలీసులు రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మొత్తంగా పౌరులందరి రక్షణలో పోలీసులు ఏమాత్రం రాజీ పడొద్దు. అలాగే బడుగు బలహీన వర్గాల వారి మీద కులపరమైన దాడులు, హింస జరుగుతుంటే కారకుల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా ఎవరినైనా కూడా చట్టం ముందు నిలబెట్టండి. తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తుల్ని, సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం కూడా ఉపేక్షించవద్దండి. ఈ విషయంలో పెద్ద చిన్న అంటూ వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదని గతంలోనూ చెప్పాను, మరోసారి కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. కులాలు మతాలు మధ్య చిచ్చుపెట్టే అసాంఘిక శక్తుల మీద, లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తన వంటి వాటి మీద నిజాయితీగా, నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపాలని మరొక్కసారి స్పష్టం చేస్తూ, చివరిగా పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామని మాట ఇస్తూ, ఆ అమరులైన వారి ప్రతి ఒక్కరికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. This is a very emotional and poignant moment for every policeman as we remember the sacrifices made by our fellow policemen in the service of the nation. On this occasion, I thank everyone for being here and joining us in paying honors and homage to the police martyrs. During the year, several police personnel from our state, along with colleagues across the country, attained martyrdom. Every policeman or policewoman draw inspiration from their supreme sacrifice, as it is this inspiration that drives all to continue with the selfless service to the people and rededicate oneself in the service of the nation for the rest of his or her career. Exactly 70 years ago on this day, the Chinese ambushed our border post at Hot Springs, Aksai Chin, which is one of the highest and most inhospitable points in the world, where police personnel were deployed. The
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు 10 రోజుల పాటు సాగనున్నాయి. పలు కార్యక్రమాలను పోలీసులు నిర్వహించనున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు జోన్ 4 కమిషనర్ సింహాచలంలో అన్నారు. మురళీనగర్లోని బిర్లా జంక్షన్ నుండి ఎన్జీఓస్ కాలనీ మసీదు జంక్షన్ వరకు చేపట్టిన కరోనా అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రెండోసారి కోవిడ్ విజృంభించి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కేకే రాజు సింహాచలం అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు వినయ్ కుమార్, రత్నాల రాజు, శ్యామ్, వైకాపా నాయకులు వావియాపల్లి ప్రసాద్, అల్లు శంకర్రావు, రే వెంకటరమణ, పి సునీత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎలాంటి అభద్రతాభావం కలగకుండా, వారి జీవనానికి ఎలాంటి ఆటంకం కూడా కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా తీసుకుని అందరిలోని ఒక ధైర్యాన్ని, భరోసాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించిందని చెప్పి, అంతేకాకుండా ఈ కరోనా వైరస్ని వ్యాప్తి చెందకుండా నిర్మూలించడంలో భాగంగా చేసే కార్యక్రమాల్లో కరోనా పరీక్షల్లో కానీ, అదేవిధంగా కరోనా సంబంధించి క్వారంటైన్ సెంటర్లో కానీ, కరోనా వైరస్ బారిన పడిన వారికి మెడికేషన్ విషయంలో కానీ, క్వారంటైన్ సెంటర్స్, అదేవిధంగా వారికి ఆహారాన్ని అందించడంలో కానీ ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానాన్ని నిలబడటం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. ఈ కరోనా సమయంలో ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైతే అధికారులు కానీ, కింద స్థాయి సిబ్బంది కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, అదేవిధంగా డాక్టర్స్ కానీ, పోలీసు వారు కానీ, ఈ ముగ్గురు కూడా చాలా బాధ్యతాయుతంగా ఈ సమాజ పరిరక్షణ కోసం, ఈ సమాజంలో కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా నిర్మూలించడంతో పాటు వీరందరూ కూడా ప్రాణాలకు తెగించి ఈరోజు కరోనా వైరస్ మీద పోరాటం చేయడం జరిగింది. ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోని సువర్ణ అధ్యాయానికి తెరతీశారని పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావులు అన్నారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ప్రకటించిన సందర్భంగా ఎన్ఏడీలోని ఓ ఫంక్షన్ హాల్లో జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ పశ్చిమ వైకాపా శ్రేణులు నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జై జగన్ నినాదాలు మారుమ్రోగాయి. అనంతరం పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమితులైన వారిని సత్కరించారు. బీసీల అభ్యున్నతి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నేతలు అన్నారు. గతంలో బీసీలను ఓటు బ్యాంకులుగా చూస్తే వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దాడి సత్యనారాయణ, జియాని శ్రీధర్, దొడ్డి కిరణ్, ఆల్ఫా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు మనకు గుర్తింపు లేదు. ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో ఒక అధ్యయన కమిటీ వేసి అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ముందు మీరు ఆ కులాలను గుర్తించండి, వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితిగతులను గుర్తించండి, ఒక నివేదికనివ్వండి అని చెప్పి దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకొని దీన్ని మేనిఫెస్టోలో పెట్టి పారదర్శకంగా, ఇది చంద్రబాబు నాయుడులా కాదు, ఒక పారదర్శకంగా మరి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి కులాన్ని కూడా గుర్తించడం జరుగుతుంది అని చెప్పి ఆనాడు చెప్పిన అనతి కాలంలోనే 139 కులాలు ఒక్క మాట కూడా తప్పకుండా ప్రతి పథకం కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి గడపకి చేరాలని చెప్పి నిరంతరం కష్టపడి కఠోర దీక్ష చేస్తున్న మహోన్నతుల వ్యక్తి మన ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి పాలనలో మనం ఈ రాష్ట్ర ప్రజలుగా ఉండడం మనందరి తాలూకు అదృష్టం. ఆయన పాదయాత్రలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, మహిళలు, వీళ్ళిద్దరినీ ఏదో విధంగా పైకి తీసుకురావాలని చెప్పి నిరంతరం ఆలోచన చేసి, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం నాది వెనుకబడిన తరగతులకు ప్రత్యేకమైన అభిమానం ఉన్న పార్టీ అని నోటి మాటే చెప్పాడు తప్పితే చేతల రూపేణ ఏది చేయలే. కానీ మన ముఖ్యమంత్రి చేశాడు.
ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, అన్ని కులాలలో చైర్మన్ ఏర్పాటు చేసి, అన్ని కులాలకి డైరెక్టర్లు ఇచ్చి, అందులో మహిళలకు సమానమైన ప్రాతినిధ్యం వహించేటట్లు ఏర్పాటు చేసి అందరూ కూడా ఆర్థికంగా పైకి రావాలని చెప్పేసి నిరంతరం తప్పిస్తున్న మహోన్నతుడు వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు సమున్నత గౌరవాన్ని ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ప్రకటించిన సందర్భంగా పెందుర్తిలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీని వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షుడు సెరగడంచిన అప్పలనాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. పెందుర్తి నుండి వేపగుంట వరకు ఈ ర్యాలీ సాగింది. జగన్ నినాదాలు మార్మోగాయి. జగన్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించి వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అదీప్ అన్నారు. బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ర్యాలీలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా మనం చూస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఎంత ఆనందంగా ఇవాళ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అంటున్నది మనందరం కూడా చూసాం. ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి మరి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఒక అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి సమాజంలో గౌరవం కల్పించాలి, వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే వెనకబడినటువంటి కులాలు కాదు, ఈ భారతదేశానికే వెన్నుముక్క లాంటి కులాలు అని చాటి చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది నేను తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు మనం చూసుకుంటే ఇవాళ ఇందాకలు కూడా నేను చెప్పాను చాలా సందర్భాల్లో, మనం ఇవాళ వాడేటువంటి ప్రతి వస్తువు, మనం కట్టుకున్నటువంటి బట్ట దగ్గర నుంచి మనం తినేటువంటి తిండి వరకు మన జీవన విధానంలో బీసీలు తాలూకా అండదండ లేకపోతే ఏ కార్యక్రమం కూడా మన జీవనమే సాగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అటువంటి బీసీలన్నింటినీ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఓట్ బ్యాంక్గానో లేదంటే ఒక అణగారిన వర్గాల్లాగా చూసేటువంటి పరిస్థితి సందర్భాలు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ఇవాళ ప్రతి ఒక్క బీసీ కులం సంబంధించినటువంటి ప్రజలు కూడా తల ఎత్తుకొని గర్వంగా తిరిగేటువంటి విధంగా మరి సుమారుగా 136 కులాలకు సంబంధించి మరి సుమారుగా 56 కార్పొరేషన్లకి చైర్మన్లు నియమించడం, వాటితో పాటు మరి సుమారుగా 720 మంది డైరెక్టర్లు కూడా నియమించడం. బీసీల పక్షపాతిగా వైకాపా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు మేలు చేస్తోందని వైసీపీ నాయకుడు యతిరాజుల నాగేశ్వరరావు అన్నారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీసీ గర్జన సభలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు అనుగుణంగానే బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లు ఏర్పాటుతో కొత్త చరిత్రను సృష్టించారని అన్నారు. ఈ రాష్ట్ర బీసీ నాయకులు చంగా కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి బీసీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే ఉన్నాము. బీసీలంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీటు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సీఎం వర్యులు భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాలు కానివ్వండి, గ్రామ వాలంటీర్లు కానివ్వండి, మరి అవి వేసేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో మహాత్మా గాంధీ గారు కనిపించారు. ఎప్పుడు కూడా వెనకబాటుతనం ఉన్నవాళ్ళే రాష్ట్రంలో బాగుండాలని కోరుకునే వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన్ని పలుకుపుచ్చుకొని పుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో బీసీల పట్ల పూర్తిగా నేను బీసీల పట్ల పక్షపాతిని అని తెలియజేయడానికి మరి 139 బీసీ కులాలకు ఆయన 50. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలిచారు. ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు పవన్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇలాంటి పరిస్థితులకు తోడు భారీ వర్షాలు, వరదలు మరింత దీనస్థితికి తీసుకువెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన వంతుగా తెలంగాణ ప్రభుత్వానికి ₹1 కోటి సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఒకవైపు కరోనా పట్టి పీడిస్తూ ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎడతెరపని వర్షాలు, గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనంత వర్షపాతం దేశం మొత్తం చూస్తుంది. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణలో దీన్ని తాకిడి ఎక్కువ ఉండటం వల్ల గత ఒక వారంగా ఇది చాలామంది జీవన విధానం చిత్రం అయిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఆస్తి నష్టం జరిగింది, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసేయడం. అసలు టౌన్ ప్లానింగ్ గత కొన్ని దశాబ్దాలుగా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇది ఒక పరిస్థితి వచ్చింది. కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు వీటన్నిటిని అర్థం చేసుకొని ప్రజలు పడుతున్న కష్టాలను వీటన్నిటిని చూసి ఆర్థికంగా ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా వీటన్నిటిని అర్థం చేసుకొని నా వంతు సహాయంగా ₹1 కోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు అండగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ఇది ఉపయోగపడాలని చెప్పి ₹1 కోటి నా తరపు నేను ప్రకటిస్తున్నాను. అలాగే జన సైనికులకి, అలాగే ప్రతి అభిమానులకి, నాయకులకి కూడా మీ వంతు సహాయ సహకారాలు అంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడానికి మీ వంతు మీరు కృషి చేయండి. ఈ పరిస్థితులు మన ప్రభుత్వాలకు అండగా ఉండాల్సిన సమయం. మీరందరూ మనస్ఫూర్తిగా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి అన్నారు. పెదగంట్యాడ కొణతాల కాంప్లెక్స్లో ఫిట్నెస్ అదనపు జిమ్ను ఆయన ప్రారంభించారు. యాంత్రిక యుగంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా శారీరక సౌష్ఠవంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ములకపల్లి ఈశ్వర్రావు, గురుమూర్తి, పరదేశీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ వివిధ వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మన మహేష్ చెప్తూ ఉన్నాడు, నాన్న జిమ్మి పెట్టాలి అంటే ఇక నాకు ఇయర్స్ ఉన్నదా రిటైర్మెంట్ అయిపోతుంది, జిమ్మి పెట్టుకుందామని నేను అనుకుంటే నాకు ఫోన్ చేస్తాను, నాన్న ఎవరు మన నాకు నా కొడుకుగా మహేష్ అయితే నా పెద్ద దిక్కుగా మన రాజు మంచి స్పోర్ట్స్ పర్సన్ తయారు చేస్తారు. అలాగే మంచి అథ్లెటిక్ పర్సన్ తయారు చేయాలి. అలాగే వాళ్ళగా బాడీ కాంపిటీషన్కి వెళ్తే, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తే వీళ్ళగా మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళని మన రాష్ట్రానికి, దేశానికి, తద్వారా వాళ్ళు కూడా వాళ్ళగా రైల్వేలో కానీ, డిఫెన్స్లో కానీ, ఎక్కడైనా స్పోర్ట్స్ కోటాలో మంచి హోదా ఉన్న ఉద్యోగాన్ని సంపాదించుకొని స్థిరపడి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా కుర్రలు తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళ మీద, కుటుంబం మీద అందరి మీద ఉండాలని. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కింజరాపు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ నాయుడులను, శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు కూన రవికుమార్లను తెలుగు యువత ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగోతి శివాజీ ఆధ్వర్యంలో నిమ్మాడలోని కింజరాపు నివాసంలో కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో సత్కరించారు. యువతకు అండగా నిలుస్తామని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కార్యక్రమంలో నాగోతి వెంకటప్పారావు, పిల్లా వెంకటేష్, రాకేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని 89వ వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి కిరణ్ అన్నారు. చంద్రనగర్ సచివాలయ పరిధిలో కరోనా అవగాహన ర్యాలీని నిర్వహించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్లకార్డులతో అవగాహన కల్పించారు. కోవిడ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని కిరణ్ అన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ గంగరాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తుంపాల బాబురావు, దొడ్డి రవి తదితరులు పాల్గొన్నారు. ఉక్కు సత్యాగ్రహి అమృతరావుకు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఘన నివాళులు అర్పించారు. ఆయన శత జయంతి ఉత్సవాలను ఉక్కు నగరంలోని అమృతరావు పార్కులో నిర్వహించారు.
అమృతరావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చింతలపూడితో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి నాటి ప్రధాని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డితో హామీ పత్రం తీసుకున్న గొప్ప ఉద్యమకారుడు అమృతరావు అని భక్తులు కొనియాడారు. అమృతరావు మనుమడు మోహన్ గాంధీని ఘనంగా సత్కరించారు. ఆయన స్ఫూర్తితో ఉక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, గంధం వెంకట్రావు, పాల్తటి పెంటారావు తదితరులు పాల్గొన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కి ఉన్నటువంటి అనుబంధ సమస్యలు ఇవన్నీ కూడా మరి ఆ రోజుని అమృతరావు గారు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి నిరాహార దీక్ష చేసి మనకి ఈ స్టీల్ ప్లాంట్ని సాధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు శత జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని పైగా దళిత బిడ్డ అయినటువంటి వారికి అందరూ కూడా నివాళులర్పించాలనే భావన ఆలోచించారు. అటువంటి సందర్భంలో ఈ విశాఖపట్నాన్ని మరి గాజువాక నియోజకవర్గం మొట్టమొదటగా స్టీల్ ప్లాంట్ వల్లే ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ కారణం చేతనం నేను మొట్టమొదట గాజువాక శాసనసభ్యుడిగా ఎన్నికవటం, మరి ఈ స్టీల్ ప్లాంట్ గురించి ఆల్ ట్రేడ్ యూనియన్స్తో పాటు నేను కూడా పాల్గొని మరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో 10% డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటిజం చేస్తామనంటే అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి ఆనాడి మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు పురంధరేశ్వరి గారి సహకారంతో ఆల్ ట్రేడ్ యూనియన్స్ అందరినీ కలిసి హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు. అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బీసీలకు అగ్రస్థానం కల్పించిన ఒకే ఒక్క నేత సీఎం జగన్. కృతజ్ఞత ర్యాలీలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లు ఏర్పాటు చారిత్రక నిర్ణయం. సీఎం జగన్ వెంటే బీసీలు ఉంటారన్న పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.